హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. మ్యాటర్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక లాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే రోజా సల్మానీ గారు అయితే 90s లో ఒక స్టార్ హీరోయిన్ అనమాట. అయితే చాలా మంది అయితే యాక్టింగ్ మీద ప్యాషన్తో ఇంట్రెస్ట్తో అయితే ఇండస్ట్రీలోకి వస్తారు, కానీ రోజా గారికి అయితే అలాంటిది ఏం లేదు మామ. డైరెక్ట్గా ఏ ఆడిషన్స్ లేకుండా ఇండస్ట్రీలోకి అయితే వచ్చేసారు మామ. అది ఎలాగో ఒక్కసారి తెలుసుకుందాం అనమాట. ప్రేమ తపస్సు మూవీ డైరెక్టర్ శివప్రసాద్ గారు అయితే ఈ మూవీలో అయితే హీరోయిన్ కోసం వెతుకుతుండగా రోజా గారు వాళ్ళ కాలేజ్కి అయితే వెళ్ళారంటారు మామ. అక్కడ ఆల్బమ్లో రోజా గారిని చూసి ఈ అమ్మాయి అయితే నా మూవీకి కరెక్ట్గా సూటబుల్గా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయి గురించి అయితే ఎంక్వైరీ అయితే చేశారని మామ. అయితే నాగరాజరెడ్డి గారు కూతురని అయితే ఆయనకైతే తెలిసిందనమాట. ఆయన కూతురని తెలియగానే ఈయనకైతే చాలా హోప్స్ అయితే వచ్చాయంట మామ. ఎందుకంటే నాగరాజరెడ్డి గారు అలాగే శివప్రసాద్ గారు మంచి ఫ్రెండ్స్ అంట. అయితే ఆ ఫ్రెండ్షిప్తో అయితే అడగటం వలన అంటే ఒక్క మూవీనే కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారు అయితే ఒప్పుకున్నారంట ఈ ప్రేమ తపస్సు మూవీకి అయితే. అక్కడి నుంచి అయితే రోజా గారు అయితే వెనక్కి తిరిగి చూసుకోలేదు మామ. చాలా మూవీస్ అయితే చేశారు, మంచి ఇండస్ట్రీ హిట్లు అయితే అందుకున్నారనమాట. అయితే దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యేగా అయ్యారు, అలాగే మినిస్ట్రీ కూడా చేశారనమాట. అయితే ఈ రాజకీయాలన్నీ వదిలేస్తే గత 12 ఏళ్ళగా అయితే ఒక్క మూవీ కూడా ఈవిడైతే చేయలేదన్నమాట. ఇండస్ట్రీని అయితే వదిలేశారు. అయితే ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత అయితే సినిమాల్లోకి అయితే రోజా సల్మానీ గారు అయితే రీఎంట్రీ ఇస్తున్నారనమాట. డైరెక్టర్ అయిన డిడి బాలచంద్రన్ గారు అయితే లెనిన్ పాండ్యన్ అని చెప్పి ఒక మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఆ మూవీలో అయితే డీ గ్లామరస్ రోల్ అయితే చేస్తున్నారనమాట. డీ గ్లామరస్ రోల్ అంటే ఒక పెద్దావిడ వయసు ఉన్న ఒక రోల్ అయితే చేస్తున్నారనమాట రోజా గారు అయితే. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మామ, ఈ మూవీ అయితే ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్ అనమాట. తమిళ్లో వస్తుందన్నమాట ఈ మూవీ అయితే. మరి తెలుగులో రోజా గారు ఉన్నారు కాబట్టి తెలుగులో రిలీజ్ చేస్తారా చేయరని చూడాలి. అలాగే తమిళ్లో మూవీస్ మాత్రమే సైన్ చేస్తారా, తెలుగులో కూడా యాక్టింగ్ చేస్తారని చెప్పి మరి చూడాలి మామ. ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలి, మరి తెలుగులో వస్తుందా రాదా అని చెప్పి. ఏది ఏమైనా ఎప్పుడు కూడా మనం కాలానికి బానిసలమేమో, రాజులం కాదు. ఎందుకంటే 90s లో ఒక స్టార్ హీరోయిన్, అలాగే దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా చేసి ఒక మినిస్టర్గా చేసి ఇప్పుడైతే అపోజిషన్ పార్టీలో ఉండి ఇప్పుడైతే ఒక చిన్న చిన్న రోల్స్ అయితే చేస్తున్నారనమాట. సరే ఓకే, ఏది ఏమైనా సరే ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఉంటాయి మామ. నెక్స్ట్ ది బెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.